ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 30,000 మందికి పైగా యువతులు మిస్ అయ్యారంటూ పవన్ కళ్యాణ్ అసత్యాలను ఎన్నికల అస్త్రంగా వినియోగించుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 30,000 మంది యువతులు మిస్ అయ్యారంటూ పవన్ చేసిన ఆరోపణలు నిరాధారమని ఎన్సీఆర్బీ తాజా నివేదికలు రుజువు చేశాయని అన్నారు. ఆ నివేదిక ప్రకారం మిస్సింగ్ కేసుల్లో ఏపీలో 91.6% ఎఫ్ఐఆర్ ఛార్జిషీట్లు నమోదు కాగా 86% మంది యువతులను సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. అలాగే లేని లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై చంద్రబాబు కక్ష రాజకీయాలు నడిపారని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల విషయంలో ఆయన ఉదాసీనతతో కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచిందని విమర్శించారు. ప్రజలు ఇకపై ఈ వాస్తవాలను గమనించాలని ఆమె స్పష్టం చేశారు. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన ఈ రిపోర్ట్స్ ని బట్టి వీళ్ళు ఏం మాట్లాడతారు, దీనికి సమాధానం ఎక్కడ చెప్తారు? ఎంతో గొప్పగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకి కూడా వీళ్ళు తప్పులు చేస్తున్నా కూడా ఆ తప్పుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమీ జరగని క్రైములు జరగని చోట జరిగిందని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నేరం చేయకపోయినా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరినీ ఈ మద్యం కేసుల్లో మభ్యపెట్టి నానా రకాల కారణాలు చూపించి వాళ్ళు జైల్లో పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఎంతో మంది మా పార్టీ పెద్దలందరినీ కూడా పెట్టుకుని వచ్చారు. నిన్న కాక నిన్న విడుదలైన మన మిథున్ రెడ్డి సార్ గురించి మాట్లాడితే 71 రోజులు జైల్లో ఉంచారు. ఈ రోజుకి ఏ కారణం కూడా చూపించలేదు కాబట్టి ఏమీ లేకుండా ఎవరో మాటలు విని, మూడో వ్యక్తి మాటలు విని వాళ్ళు అందులో పెట్టుకుని జైల్లో పెట్టించారు. దానికి ఏ కారణం చూపించలేదు కాబట్టి ఈ రోజు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. మిగిలిన కేసు అంతా కూడా తేలుతుంది. దీనికి సంబంధించిన మొత్తం కేసు అంతా కూడా హంబక్కనే తేలుతుంది. అలాగే ఈ పచ్చ మీడియా కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఎన్ని మాటలు మాట్లాడారు. ఈ పచ్చ మీడియా అయితే అబద్ధాలను అన్నింటినీ కూడా జట్టు స్పీడ్లో రాసుకుంటూ మోసుకుంటూ వెళ్ళారు. అదే నిజాల దగ్గరికి వచ్చేసరికి అక్కడ నిజాలు చూపించలేరు కదా, అక్కడ చతికిలు పడ్డారు. సత్యం ఎప్పుడు అణచేద్దామంటే ఆగదు, న్యాయాన్ని ఎవరు వంచలేరు అన్నదానికి నిదర్శనమే మిథున్ రెడ్డి గారికి నిన్న బెయిల్ రావడం. ఈ కూటమి ప్రభుత్వంలో చేసే అరాచకాలన్నీ వీళ్ళు పరిపాలన చేయడానికి మీకు అధికారం ఇచ్చారు, అది మాత్రం మర్చిపోయి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడానికే చూస్తున్నారు. నిన్న కాక మనం ఒక 3 రోజులు 4 రోజుల క్రితం చూస్తే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద అబ్బాయి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆ అబ్బాయికి గంజాయి కేసు ఆపాదిస్తే కోర్టు వారు గవర్నమెంట్కి ఇక్కడ చెప్పారు ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నామని. అది నిజంగా అది సోషల్ మీడియా కానీ, మా వైసీపీ కానీ నైతిక విజయం. ఈ కూటమి ప్రభుత్వం ఆ విషయంలో వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకోవాలి కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలకి? ఇలాంటివన్నీ అబద్ధాలన్నిటినీ కూడా ప్రజలు గమనించాలని, వీళ్ళు ఇచ్చిన అబద్ధాలకు అన్నిటికీ రుజువు ఏంటంటే ఈ రోజు ఎన్సీఆర్బీ ఇచ్చే నివేదిక. దీన్ని ఒక్కసారి ప్రజలు కూడా పరిశీలించాలని మరొక్కసారి విన్నవించుకుంటున్నారు.